ఒకళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తమ జీవితంలో తమ హయాంలో ఈ చేశాము అని ఒక ముద్ర భవిష్యత్ తరాల్లో ఉండాలని కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడే ఆ పనులు జరుగుతుంటాయి. ఆ టైంలో అధికారం దిగచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఒకటి గుర్తుండిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చినటువంటి వాడిగా, సెక్రటేరియట్ను కొత్తది రూపొందించినటువంటి వాడిగా, అట్లాగే అంబేద్కర్ విగ్రహం పెట్టినటువంటి వాడిగా, ఇట్లాగా తనకు కొన్ని ముద్రలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం ముద్రలు వేసుకుంటారు? ఇందులో తాజాగా తన ప్రయత్నం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సంబంధించి 16,000 2 BHK గృహాలను కేటాయిస్తూ నదీ గర్భం అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలకి పునరావాసం కల్పించేందుకు నిర్ణయించడం. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మంది నిర్వాసులుగా గుర్తించారు. నిర్వాసితులుగా రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్ 3 జిల్లాల కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి లెక్క చెప్పి వాళ్ళని తరలించే ప్లానింగ్. మూసీ బఫర్ జోన్లో నివసించే వ్యక్తులు నిర్మాణాలకి RFCTLA-RR చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్ణయించడం. నిర్మాణ ఖర్చుతో పాటు వాళ్ళకి పట్టా ఉంటే భూమి విలువని పరిహారంగా చెల్లించాలని నిర్ణయించడం. 2 BHK ఇళ్ళు కూడా కేటాయించాలని నిర్ణయించడం. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తూ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నది పట్టాలను ఎక్కించాలన్నటువంటి నిర్ణయం చాలా సాహసోపేతమైంది. ఆర్థికంగా భారంతో పాటుగా రెండో వైపున వేలాది మందికి సంబంధించినటువంటి లింక్ అయి ఉన్నది. ధైర్యంగా చేస్తున్నారు. అది సక్సెస్ అయితే బాగానే ఉంటుంది.